అందరూ కూడా నమస్కారం చేస్తూ మనస్సులో అని అనుకోండి. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతీ మాతా చ పార్వతీ దేవి పితా దేవో మహేశ్వర బాంధవా శివభక్తా చ స్వదేశో భువనత్రయం యా దేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. ప్రతిరోజు కూడా ఈ యొక్క భోజనం చేసేటప్పుడు మనము అన్నపూర్ణ అమ్మవారిని తలుచుకుని భోజనం చేయాలి. అలాగే సత్రంలో కూడా ప్రతినిత్యం కూడా అన్ని శ్లోకాలు గోడ మీద రాయించాను. వారు చూసినా చెప్పుకోవచ్చు. మీరు కూడా యూట్యూబ్ ఛానల్లో నేను చెప్పిన మంత్రం చెప్పుకుని ప్రతినిత్యము భోజనం చేసేటప్పుడు ఈ అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతీ మాతా చ పార్వతీ దేవి పితా దేవో మహేశ్వర బాంధవా శివభక్తా చ స్వదేశో భువనత్రయం. ఇది చెప్పుకుని అన్నపూర్ణాదేవి దగ్గర మనం భోజనం చేయాలి. మనకి జన్మ ఎత్తిన మీదప ప్రతి మానవుడు తప్పనిసరిగా 3 రుణములు తీర్చవలసి ఉన్నవి. ఈ 4 మాసములు కూడా చాలా పర్వదినములు. దేవరుణము, ఋషురుణము, పితృణం కూడా ఈ 4 మాసములు తీరుస్తాం. మనం చేసే సత్ప్రవర్తన, సజ్జన సాంగత్యము ఇవన్నీ చేస్తే మనం తోచిన యథావిధిగా బ్రాహ్మణుడు కానీ, యతీశ్వరులు కానీ, బీదవారు కానీ మన శక్తిని బట్టి మనం చేస్తే దేవతలు, ఋషులు, మునీశ్వరులు, బ్రాహ్మణులు అందరూ కూడా తరిస్తారు. మీ పితృదేవతలు ఇస్తారు. మీ వంశం అభివృద్ధిగా ఉంటుంది. మీరు, మీ పుత్రులు, పౌత్రులు, ప్రపౌత్రులు, దౌహిత్రులు, మీ వంశంతో అభివృద్ధిగా ఉంటుంది. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్కేవేంద్రియే ప్రతిష్టతి. అగ్నిరవసుతిర్భవ ఆదిత్యాయవ తేజో భవ విష్ణురవ శ్రీమాన్ భవ బ్రహ్మైవ ఆయుర్భవ ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు. అగ్నిహోత్రి ఎప్పుడు శుచిగా ఉంటాడు. అలా మీరందరూ కూడా శుచిగా ఉండాలి అని. ఆదిత్యాయవతే ఆదిత్యుడు సూర్యభగవానుడు ఎప్పుడూ తేజస్సుగా ఉంటాడు. అటువంటి తేజస్సు మీ అందరికీ ఉండాలని. విష్ణువ శ్రీమాన్ భవ విష్ణుమూర్తి అంతా ఐశ్వర్యం అని ఎవ్వడూ కూడా లేడు. అంత ఐశ్వర్యం మీకు ఉండాలని. బ్రహ్మైవ బ్రహ్మదేవుడు ఆయుధాన్ని ఇస్తాడు. మీకు ఎల్లప్పుడూ ఆయుధంగా ఉండాలని. సర్వజనులు సుఖశాంతులతో ఉండాలని. లోకం అంతా కూడా సుభిక్షంగా ఉండాలని. అస్మిన్ గ్రామే అస్మిన్ రాష్ట్రే అస్మిన్ దేశే మన జనులందరూ సుభిక్షంగా ఉండాలని చెప్పి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖనో భవంతు. మనం ఏం చేసినా లోక కళ్యాణార్థం చేస్తున్నాం. స్వస్తి.